రాజేశ్వరి అయితే తను అవనితో చెప్పినట్టుగానే ఇంకా భరత్ని అలాగే తన కోడల్ని ఇంటికైతే రప్పించుకుంటుంది. ఇంక భరత్ కూడా అయితే ప్రణతిని తీసుకొని వచ్చి నేను ఇంకా ఇంటికి వెళ్ళనమ్మా అని చెప్పని ఈ ఇంట్లోనే ఉండు నువ్వు కూడా అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా ప్రణతికి అయితే మాత్రం షాక్ అనమాట. ఏంటి భరత్ ఇలా అంటున్నాడు, అయినా నేను వెళ్ళాల్సింది అక్కడికి కదా ఇక్కడేంటి అని చెప్పని అడుగుతూ ఉంటే, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి, నాకు ఈవిడ అమ్మ లాంటిది అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా నా కొడుకు నన్ను అమ్మ లాంటిది అని చెప్పని రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతుంది. ఈ విషయం అయితే పల్లవి ఇంకా అవని దగ్గరికి అయితే వచ్చి, చూసావాక ఇప్పుడు భరత్ మా అమ్మ దగ్గరకు చేరుకున్నాడు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా అవనీకైతే చాలా కోపం వచ్చి అసలు నిజం అందరికీ తెలిసిపోవాలి అన్నట్టుగా ఇంకా రాజేశ్వరి ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంకా రాజేశ్వరి అయితే, అయినా అవని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు కదా, మళ్ళీ వాడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చావా అని చెప్పనని ఇంకా చేస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నట్టుగా ఇంకా అవని అత్తారింట్లో అయితే ఇంకా మీనాక్షి అలాగే పల్లవి అందరూ ఉంటారు. ఈరోజు మీకు అందరికీ ఒక విషయం చెప్తాను అని చెప్పేటప్పటికి, అమ్మ నువ్వు కూడా ఈను అనేటప్పటికి, ఏంటమ్మా అంటే భరత్ రాజేశ్వరి పిన్ని కొడుకు, పల్లవి నేను ఇద్దరు కవలనివి, తను నా చెల్లెలు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా పల్లవి కూడా తన కూతురే అని చెప్పనని అని మీనాక్షి అయితే సంతోషపెడుతుంది. కానీ భరత్ తన కొడుకు కాదు అని అనేటప్పటికీ, ఏంటి అవన్నీ నువ్వు చెప్పేది అంటే, అవును నా చేసిన ఆ చిన్న పొరపాటే ఇప్పుడు ఇంత ప్రమాదానికి దారి తీస్తుంది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా మీనాక్షి అయితే పల్లవిని వెళ్ళి హత్తుకుంటే, ఇంకా చిచి నువ్వు అసలు మా అమ్మవేంటి, మా అమ్మ రాజేశ్వరి, అయినా ఇలాంటి వాళ్ళు కడుపున నేను పుట్టాను అంటే మీరేదో డ్రామా ఆడుతున్నారని నాకు తెలుసు, నేను ఎందుకు నీ కడుపున పుడతాను అన్నట్టుగా ఇంక సొంత తల్లినే ఇంకా పల్లవి అలా మాట్లాడేటప్పటికీ మీనాక్షికి అయితే చాలా బాధేస్తుంది. ఇంకా అందరికీ ఏ నిజమైతే కొద్ది రోజులుగా మీ దగ్గర దాచాను, ఈరోజు ఆ నిజం చెప్పేశాను అని చెప్పాను అనేటప్పటికీ ఇంకా అటు భరత్ కూడా అయితే నిజంగా రాజేశ్వరి మా అమ్మేనా అని చెప్పనని ఇంకా రాజేశ్వరి దగ్గరికి అయితే కొడుకు దగ్గరికి వెళ్తాడు.